ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు 35 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలోని పిక్స్, ఆ సినిమా కథనం గురించి మనం తెలుసుకుందాం. 1990 మే 9న భారీ వర్షాలు, రాష్ట్రం మొత్తం వరదలు, అతలాకుతలు రాష్ట్రం మొత్తం. అయినా కానీ సినిమా మే 9న రిలీజ్ అయింది. అప్పట్లో గుంటూరులో మంగా థియేటర్ అని ఉండేది, ప్రజెంట్ అయితే లేదు. దాంట్లో నేను 9 గంటల ఆటకే వెళ్ళాను. ఆ వర్షంలోనే ఆ సినిమా చూసాం. తర్వాత ఆట కూడా వేశారు. 11 ఇంటికి కూడా వచ్చేసాం. సి ధర్మరాజు సమర్పించి వైజయంతి మూవీస్ అని ఆ పేరు పెడితేనే హైలైట్. అసలు పెద్ద ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, సోహన్ బాబు అనేక మంది పెద్ద పెద్ద హీరోలతో తీశారు వాళ్ళు. యుగ పురుషులని, గురు శిష్యులని, అడవి సింహాలు, అగ్నిపర్వతం ఇలాంటి అన్ని భారీ చిత్రాలే. బాంబు బ్లాస్టులు, హెలికాప్టర్లు, ఆ సంస్థ పేరు చెబితేనే ఒక భారీతనం. హీరో ఎవరైనా పర్లేదు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో ఆఖరి పోరాటం చిత్రం చేద్దామన్నారు. అది వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదని నాగార్జునతో శ్రీదేవితో కలిసి తీశారు. ఆ తర్వాత సత్యానంద్, ఎండమూరి కలిసి ఈ జగదేకవీరుడు అతిలోక సుందరి అనే సోషియో ఫాంటసీ పిక్చర్ కథకు రాశారు. నిర్మాత అశ్విని దత్ గారు ఇప్పుడు 1961లో జగదేకవీరుని కథకి ఆకర్షితులై అలాంటి సినిమాను ఒకటి తీయాలనుకొని ఈ జేడి వీరుడు ఏఎల్ సుందరి సినిమా తీశారు. ఈ టైటిలే ఒక పవర్ఫుల్, యూనివర్సల్ నాయకుడు, లోకాలన్నిటిలో అందగత్య అని అర్థం. అప్పట్లోనే 15 కోట్లు రాబట్టింది, రికార్డు సృష్టించింది. 5 రాష్ట్రాల నంది అవార్డులు పొందింది. తెలుగు నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్కి ఏఆర్ స్వామినాథన్కి వచ్చింది. శ్రీదేవి మరి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలాగా ఉంటుంది. అబ్బని తీయని దెబ్బ పాట సూపర్ హిట్. పాటలన్నీ సూపర్ హిట్ అనుకో. దినక్కుత కసక్కుర అనే పాటకి 104 డిగ్రీల ఫారెన్ హీట్ శరీరం ఉష్ణోగ్రతతో చిరంజీవి డ్యాన్స్ చేశాడు. జేడి వీరుడు అతిలోక సుందరి వర్కింగ్ స్టిల్స్ ఇవే. మెయిన్ అన్ని థియేటర్లో 100 రోజులు ఆడింది, ఒక థియేటర్లో అయితే 200 రోజులు ఆడింది. చిరంజీవి ఆంజనేయుల స్వామికి కరెక్ట్గా సూట్ అయ్యాడు. మిత్రులారా, రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫ్యాన్స్. షూటింగ్ గ్యాప్లో చిరంజీవి శ్రీదేవి. చిరంజీవి వీర హనుమాన్ గెటప్లో మేకప్ స్టిల్స్ స్టార్టింగ్ కానించి వీర ఆంజనేయ స్వామి అవతారం. హనుమంతుడి ఆయుధాలు, ఆభరణాలు. మెగాస్టార్ హనుమంతుడి గెటప్ రెడీ. చూడండి హనుమంతుడి స్వరూపాన్ని. శివరంజని సినీ వారపత్రికలో అప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన కథనం ప్రచురమైంది. ఈ మూవీ తెలుగులోనే హిందీలో ఆద్మీ ఔర్ అప్సరా, తమిళంలో కాదల్ దేవతై,
మలయాళం హాయ్ సుందరి అని డబ్ చేయబడింది. అన్ని పిక్స్ కన్నా ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో చిరంజీవి శ్రీదేవి చూడముచ్చటగా ఉన్నారు. సూపర్గా ఉంటుంది ఈ ఫోటో. ఈ మూవీకి పార్ట్ 2 ఉందంట. రామ్ చరణ్, జాన్వీ కపూర్ అనుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయిద్దో చూడాలి. చూశారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కొరకు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చే ఈ పిక్కు ఏ చిత్రంలోదో కామెంట్ రూపంలో నాకు తెలపగలరు. ఎవరు కరెక్ట్గా చెబుతారో చూద్దాం. మెగా ఫ్యాన్స్కి 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ May 9, 2025 రిలీజ్ అవుతున్న ఈ మూవీని అందరూ చూసి ఆదరించండి.